నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పేదల భూమి సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలి. రెవెన్యూ సదస్సులో అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అల్లకల్లోలంగా సముద్రం. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన మత్స్యశాఖ అధికారి నిర్మలా కుమారి. రైతులు అప్రమత్తంగా ఉండాలన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ. సఫాయి కర్మచారులకు పునరావాసం కల్పించాలి. పార్వతీపురం జిల్లా పర్యటనలో సూచించిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా. వివరాలకు వెళ్తే జలజీవన్ మిషన్లో గత వైఎస్ఆర్ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నీటిని ఎక్కడి నుండి తెచ్చుకు వచ్చామన్నది గుర్తించగా ముందే పైపులైన్లు వేశారని పేర్కొన్నారు. విజయవాడలో జలజీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ కోసం 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ తీసుకుని కేంద్ర జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని పేర్కొన్నారు. అనేక మంది ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై దృష్టి సారించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. వీలైనంత వరకు తక్షణ పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. గొర్రెల మండలం దేవుని కనపాకలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వచ్చిన వింతలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని గిరిజన రైతులు చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వచ్చని, తమకు హక్కుదారులు చేయాలని కోరారు. అలాగే కొంతమందికి పట్టాలు ఉన్నప్పటికీ భూమిని అప్పగించలేదని జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆ భూమికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. గ్రామంలో సమస్యలను తహసీల్దార్ ఆదిలక్ష్మి వివరించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూముల వివరాలు, భూమి స్వాధీనంలో ఉండి పట్టాలు లేనివారు, పట్టాలు ఉన్నప్పటికీ భూమి అనుభవంలో లేనివారి జాబితా రూపొందించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వారం రోజుల్లోగా తమకు అందజేయాలని ఆదేశించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. పారిశుధ్య కార్మికులకు పునరావాసం కల్పించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా అన్నారు. సంబంధిత అధికారులతో పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు వావా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు విధిగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను వారికి అమలు చేయాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకు రుణాలను షూరిటీలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వాతావరణ కేంద్రం జిల్లాకు వచ్చే 4 రోజుల్లో వర్షాలు పడతాయని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు కోతలు పెట్టుకోవద్దని సూచించారు. పంట కోతలు పూర్తి చేసి పనుల మీద ఉన్న ధాన్యం కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ తమ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు, రేపు, ఎల్లుండి అవుతున్నాడు. అంటే రానున్న 4 రోజుల్లో ఐఎండీ వారి అంచనా ప్రకారము మన జిల్లాలో లైట్ నుంచి మోడరేట్ రెయిన్స్ పడతాయి. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ కూడా పడవచ్చు. పిడుగులతో పాటు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఏవైతే మనకి ఇంకా పంట కోత ఇంకా 2% నుంచి 3% వరకు ఇంకా కొయ్యాల్సి ఉంది, అట్లాంటి రైతులందరూ కూడా ఈ 4 రోజులు కోత పెట్టుకోవద్దండి. అలాగే ఎక్కడైతే ఆల్రెడీ కోసేసి పన్నుల పైన ఉందో అవన్నీ కూడా చిన్న చిన్న కుప్పల్లో పొలాల్లో వేసుకోవటం కానీ, లేకపోతే సేఫ్ ప్లేస్కి తరలించడం కానీ చేసుకోండి. అలాగే ఈ ఎవరైతే మిగతా స్టేక్ హోల్డర్స్ అంతా ఉంటారంటే ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, అలాగే గొర్రెల కాపులు కానీ, వీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
ఈ 4 రోజులు కూడా మనకి వాతావరణం కొంచెం వర్షంతో కూడుకుని ఉంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా రైతులకే మేము అందరం చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా చాలా సందర్భాల్లో మీ అందరికీ చెప్తూ ఉన్నారు, నిన్న కూడా పత్రికా ముఖంగా చెప్పారు. అందరూ కూడా రైతులందరూ కూడా ఈ 4 రోజులు మీకు పంటని ఏదైతే పంట అది సేఫ్ ప్లాన్తో తీసుకెళ్ళడం కానీ లేకపోతే కట్ చేయకుండా ఉండడం కానీ చేయండి. థ్యాంక్ యూ. నిన్నటి నుండి విజయనగరం జిల్లాలో తుపాను పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలా కుమారి వాజీ న్యూస్తో మాట్లాడారు. పూసపట్రేగ, భోగాపురం మండలాల పరిధిలో గల ప్రాంతాల్లో మత్స్యకారులు ఇప్పటికే సూచనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేశామని, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో అవగాహన కల్పించి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. మత్స్యకారులు బోట్లు, వలలకు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. సైక్లోన్ ఎఫెక్ట్ నిన్నటి నుంచి కూడా ఉంది. అందువల్ల మా కోస్టల్ ఏరియాస్ 2 ఉన్నటువంటి పూసపట్రేగ, భోగాపురంలో ఉన్నటువంటి మా స్టాఫ్ FDO భోగాపురం మేడంని, అలాగే VFLని, అలాగే సాగర మిత్రాలను కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫిషర్మెన్ని అలర్ట్ చేయమని చెప్పాము. తర్వాత అండి అవన్నీ కూడా చేశారు. వాళ్ళతో అవేర్నెస్ మీటింగ్స్ అవి పెట్టి వాళ్ళు ఫిషింగ్కి వెళ్లకుండా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళటం లేదు. వాళ్ళ తాలూకా బోట్లు కానీ, నెట్లు కానీ అవన్నీ కూడా వాళ్ళ తాలూకా సామాన్లన్నీ కూడా ఏ డ్యామేజెస్, లాసెస్ కూడా అవ్వకుండా మేమేం చేస్తున్నామంటే వాటన్నిటిని కూడా సేఫ్టీ ప్లేసెస్లో ఆల్రెడీ పెట్టించాము. అందువల్ల ఎవరు కూడా సీలోకి వెళ్ళలేదు. తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీస్తోనూ అలాగే రెవెన్యూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు స్థానికంగానే పరిష్కారం కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు, గృహ నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధించిన అధికారులతో సమీక్షించి ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక విధిగా నిర్వహించాలని తెలియజేశారు. మండల స్థాయిలో పక్కాగా నిర్వహించాలని, సమస్యలు అచ్చట్నే పరిష్కారం కావాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుండి వస్తున్న అర్జీలను అశ్రద్ధ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో అధికారులు మత్స్యకారులకు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో వేట మధ్యలో నిలుపుదల చేసి ఒడ్డుకు చేరుకుంటున్నారు. భోగాపురం, పూసపట్రేగ మండలాల్లో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు పడవలు, వలలు జాగ్రత్త చేసుకుంటున్నారు. తరచూ తుపానుతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సంభవించేటప్పుడు అధికారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారని, ఇలా అయితే తమ కడుపు నిండేది ఎలా అని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మత్స్యశాఖ అధికారులు తమ స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మత్స్యకారులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నీటి సంఘం ఎన్నికలు నిర్వహించారని, ఈ ఎన్నికల ద్వారా గ్రామాల్లో రైతులకు నీటి సమస్యలు రాకుండా ఉండేందుకు కావలసిన పనులు జరిపించుకోవచ్చని చెప్పారు. పంట పొలాలకు నీరు అందించే విధంగా అవసరమైన కలవర్లు నిర్మించుకుని చెరువు పనులు చేసుకోవడం ద్వారా పుష్కలంగా పంట పండించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సంవత్సరాల్లో మన తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్లో నీరు సరిగ్గా అందకుండా మరి 2,000 కోట్ల రూపాయల పంట గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి పరిస్థితి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి నిర్వాకం. మరి ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు రాగానే 37 కోట్ల తోటపల్లి ప్రాజెక్టు మిగిలిపోయినటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా లెఫ్ట్ రైట్ కెనాల్ బాగు చేయడానికి, మొత్తం నీరు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు కూడా చివరి వరకు 1 ఎకరానికి కూడా తగ్గకుండా ఇవ్వాలి అనేటటువంటి ప్రాతిపదికన 37 కోట్లు కేటాయించారంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మరి మీ ద్వారా నేను తెలియచేస్తున్నాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటవిక రాజ్యం. అది డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అప్పులు చూస్తే 10 లక్షల కోట్ల పైచిలకు. ఇవే కాకుండా ఇంకా డిపార్ట్మెంటల్ సైడ్ ఆడిట్స్ని చూస్తే 14 లక్షల కోట్లు. మరి సారాలోన అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉండాలా, కానీ డబ్బులు టర్మ్స్ క్యాష్, ఇసుక టర్మ్స్ క్యాష్, అదేవిధంగా మైండ్స్ టర్మ్స్ క్యాష్, అంతా డబ్బే తప్ప ఏది చెక్ రూపాన్ని జరగకూడదు అని అంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైందో ఎక్కడ చూసినా కనీసం ఇంపార్టెంట్ కాలువలకి ఆయన 5 కోట్లు కానీ ఇచ్చుంటే ఆ రోజున 1000 కోట్ల పంట సేవ్ అయ్యేది. బొండపల్లి మండలంలోని బొండపల్లి, గిట్టుపల్లి, గంగచోలిపెంట, పెదమానాపురం, దత్తిరాజేరు గ్రామాల్లో ఈరోజు తాను పర్యటించానని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పట్ల రైతులకు అవగాహన కల్పించడం కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ధైర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. రైతులకు అవసరమైన మేర ఖాళీ బస్తాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. రైతులకు తమ ధాన్యాన్ని కప్పుకునేందుకు వీలుగా టార్పాలిన్లు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ధాన్యం బిల్లులకు సంబంధించి శీఘ్రంగా ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలియజేశారు. రోజు ఉదయం బొండపల్లి మండలంలోని బొండపల్లి గ్రామం, అలాగే గిట్టుపల్లి గ్రామం, అదేవిధంగా గంగచోళ్ళపేంట, గజపనారం మండలం గంగచోళ్ళపేంట, అలాగే పెదమానాపురం విలేజ్ ఆఫ్ దత్తిరాజర్ కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ రైతులకు కూడా మనం అడ్వైజ్ చేయడం జరిగింది. వారికి కూడా ధైర్యం కల్పించడం జరిగింది. అక్కడ కూడా మనకి ఏంటంటే చాలా వరకు స్టాక్స్ ఈ మిల్స్కి వెళ్తూ ఉన్నాయండి. వారికి సంబంధించిన ఇబ్బందులు తెలుసుకొని వారికి ఈ గన్నీ బ్యాగ్స్ కానీ వీటి సరఫరా కూడా మనం చూడడం జరిగిందండి. అదేవిధంగా మరి ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నట్లయితే మరి వారు ఇబ్బంది పడకుండా వారికి ఆ రాసుల మీద కూడా కప్పుకోవడానికి టార్పాలిన్స్ని కూడా వారికి సరఫరా చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే అండి మనకి ఈ షెడ్యూలింగ్ విషయం కానీ లేదా వీటిలో పెద్ద ఇబ్బందులు అయితే ఏమి లేవండి. అంటే మనకి ఈవెన్ అమౌంట్ పడే విషయంలో కూడా చూసుకున్నట్లయితే మరి మిల్లు ఎకనాలజీ చేసిన తర్వాత మనకి ఈవెన్ 2 గంటలు కూడా మనకి రైతులకి వారి యొక్క అకౌంట్లో నగదు జమ అయిందని కూడా చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ యొక్క మ్యాండేట్ ఏంటంటే మనం ధాన్యం తోలిన తర్వాత 48 గంటల లోపు రైతుల యొక్క అకౌంట్లోకి మరి అమౌంట్ పడాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈవెన్ 2 గంటల్లో కూడా కొంతమంది రైతులు నగదు వారి యొక్క అకౌంట్లో పడినట్టుగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుగురించి ఏంటంటే అంతా మరి సక్రమంగా నడుస్తూ ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు జిల్లా కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు. అదేవిధంగా మనం లోకల్గా మన వ్యవసాయాధికారికి కానీ లేకపోతే మనకి ఆర్ఎస్కే స్టాఫ్కి తెలియజేసినట్లయితే ఆ విషయాన్ని మనం రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. MIGH అనే పథకం గురించి ఈరోజు జిల్లా ఉద్యాన అధికారి వాజీ న్యూస్కు వివరించారు. ఈ పథకం ద్వారా రాజ్యం పరిధిలో గల 4 మండలాల్లో నివసిస్తున్న రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. లబ్ధిదారులు రాజ్యం ఉద్యాన అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్యాడీ హౌస్, కలెక్షన్ సెంటర్ నిర్వహణ, కోల్డ్ రూమ్స్ నిర్వహణ తదితర అంశాలను జిల్లా వ్యాప్తంగా రైతులు సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. అనే పథకము రాజాం కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే అది మనము ఇంప్లిమెంట్ చేయగలం. రాజాం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి 4 మండలాలు రాజాము, సంతగవటి, రేగిడ, అమ్దాలవలస, వంగర ఈ 4 మండలాల్లో మనము ఇంప్లిమెంట్ చేస్తాము. అక్కడ ఉన్న రైతులు ఎవరైనా కానీ ప్లాంట్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే స్ప్రేయర్లు లాంటివి కానీ, మినీ ట్రాక్టర్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇండివిజువల్ ఫార్మర్స్కి ఇవ్వాల్సిన పథకాలు ఉంటే వాళ్ళందరూ కూడా సంబంధిత రాజాం ఉద్యానాధికారి వారిని సంప్రదించినట్టయితే అవి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే MIDH పథకంలో కొన్ని పెద్ద యూనిట్స్ ఉన్నాయండి. అంటే ప్యాక్ హౌసెస్,
కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్స్ అని ఇవి జిల్లా అంతా కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ప్యాక్ హౌసెస్ అనేది ఏంటంటే మనకి కాపు కాస్తున్నటువంటి మామిడి తోటలు కానీ, జీడి మామిడి కానీ, జామ ఇలాంటి తోటలు ఆర్ వెజిటేబుల్స్ కూరగాయలు పండించే తోటల్లో అవి మనం కట్టుకోవాల్సి ఉంటుంది. రైతులు 50% సబ్సిడీ ఇస్తాం మనము. అలాగే కలెక్షన్ సెంటర్స్ అంటే కొంచెం పెద్ద సైజు గోడౌన్ లాంటిది అనమాట. ఇది 15 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్, అందులో 40% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫలసాయం ఏవైతే మనము కోస్తామో అవన్నీ కూడా తీసుకొచ్చి కలెక్షన్ చేసుకుని వాటిని క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ బయటికి రవాణా చేసుకోవడానికి వీలవుతుంది. సో అలాగే కోల్డ్ రూమ్ ఏంటంటే 10 టన్స్ కెపాసిటీది చిన్న సప్పాటి సోలార్ కోల్డ్ రూము లేకపోతే కన్వెన్షనల్ కోల్డ్ రూమ్ కూడా తోటల్లో కట్టుకుని వాళ్ళు పండించిన పంటలు కానీ లేకపోతే బయట ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసినవి కూడా కోల్డ్ స్టోరేజ్లో మళ్ళీ మార్కెటింగ్ చేసేంత వరకు కూడా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి పెద్ద పెద్ద యూనిట్లు ఏమన్నా ఉంటే రైతులు, మన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా దానికి అర్హులే. ఇది కాకుండా ఈ సంవత్సరము మామిడి పంటకి సంబంధించి ఫ్రూట్ కవర్స్ అనేది కూడా ప్రభుత్వం వారు మనకి టార్గెట్స్ ఇవ్వటం జరిగింది. ఒక రైతుకి 1 హెక్టార్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సుమారుగా 10,000 ఫ్రూట్ కవర్స్ వస్తాయి. 10,000 రూపాయలు వర్త్ ఆఫ్ ఫ్రూట్ కవర్స్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వివరాలు మనకి హెడ్ ఆఫీస్ నుంచి రావాల్సి ఉంది. అది రాగానే కూడా మనకి కొంచెం పిండి సైజు కొంచెం ఉండగా అప్పుడు మనం కట్టుకుంటాం. ఇది గోళికాయ సైజు ఉన్న తోటల్లో. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎస్కే అసిస్టెంట్లను కానీ ఉద్యానాధికారిని కానీ సంప్రదించినట్టయితే పేర్లు నమోదు చేసుకుని తర్వాత మనము వాళ్ళకి ఏ రకంగా సబ్సిడీ క్లెయిమ్ చేయాలి ఏంటనేది కూడా గైడ్ చేయడం జరుగుతుందండి. ఎక్కువగా పురుగులు ఇవన్నీ పట్టేసి కాయ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్ ఏదైతే మనం వాడుకుంటే ఖచ్చితంగా ఏ రకమైన పురుగులు దానికి ఆశించకుండా మంచి కాయలని మనము కోసుకోవచ్చు. అలాగే దానికి మంచి ధర కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి అవకాశంగా భావించి రైతులందరూ కూడా మామిడి రైతులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వాజీ వార్తల్లో కాసేపు విరామం. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో నిన్న రాత్రి జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంబంధం ఉంది. మనం నేల తల్లిగా, భూమాతగా మనం భూమిని వర్ణిస్తూ ఉంటాం. కానీ గత వైసీపీ ప్రభుత్వం భూ తల్లికి కూడా చెదపట్టే విధంగా పరిపాలించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 6 నెలలైంది ఈ నూతన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000 గ్రీఫ్స్ వచ్చాయంటే, అంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో
ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. మహారాజా పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ జె ఆశారమణి పేర్కొన్నారు. మహారాజా పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించి మొత్తం 15 పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్నారని తెలియజేశారు. సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరుస్తున్నారని పేర్కొన్నారు. చదువే కాకుండా క్రీడల్లో కూడా బాగా రాణించారని ఆమె సూచించారు. ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ విభాగాల్లో క్రీడా పోటీలు జరిగాయని చెప్పారు. రేపు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్గా మాకు డిస్ట్రిక్ట్లో రీజనల్ లెవెల్ పాత ఉమ్మడి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మేము 17, 18, 19 కండక్ట్ చేస్తున్నామండి. దీనికి మాకు అంటే చీఫ్ గెస్ట్గా మాకు సిఐ గారు వచ్చారు, టి శ్రీనివాసరావు గారు వచ్చారు ఇనాగరల్ ఫంక్షన్కి. రేపు మనకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వస్తారండి. అలాగే అర్జున్ అవార్డు ఆయన జానకి రామ్ సార్లో స్పోర్టివ్నెస్, అలాగే వాళ్ళలోని ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి దాని ద్వారా కూడా స్పోర్ట్స్ ద్వారా కూడా వాళ్ళు జాబ్స్ సంపాదించాలి. ఒక్క చదువే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా పిల్లలు నైపుణ్యాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో ఈ క్రీడల్ని మేము కండక్ట్ చేస్తున్నామండి. విజయనగరం పట్టణంలో 2019 సంవత్సరంలో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటివరకు సొంత భవనం లేక విద్యార్థుల బ్రతుకులు రోడ్డుపైకి లాగారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మోహన్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం అని మాట్లాడుకుంటామని, అలాంటి విజయనగరంలో పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేదని తెలియజేశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తరగతి గదులు లేక విద్యార్థులు ఒక పూట మాత్రమే తరగతి నిర్వహించడంతో కోర్సులు పూర్తవక అరకొర చదువులు సాగుతున్నాయని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పరిస్థితి మన పక్క శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ చూసుకున్నా, ఇటు పక్క విశాఖపట్నంలో ఉన్న విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాల చూసుకున్నా అది దాదాపు వేలాది మందికి ఆశ్రయం ఇచ్చే ఒక పెద్ద విద్యాసంస్థకు నెలకొల్పింది. అయితే విజయనగరంలో అటువంటి డిగ్రీ కళాశాల అవసరం ఉందని చెప్పి పోరాట ఫలితంగా వచ్చిన డిగ్రీ కాలేజీ ఈరోజు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా, బిల్డింగే లేకుండా ఉన్న పరిస్థితి. ఇప్పుడు తాత్కాలికంగా సాంస్కృతిక కాలేజీలో జరుగుతున్నది ఒకే హాల్లో 4-5 క్లాసులు నిర్వహించడం వల్ల సరైన నాణ్యత ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది జాయిన్ అయినా అక్కడ ఉన్న పరిస్థితి రీత్యా డ్రాప్ అయ్యి వెనక వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉండాల్సిన పరిస్థితి కాస్త ఈరోజు దానికి ఇబ్బందికరంగా పెట్టే పరిస్థితి. కనుక తాత్కాలికంగా ఈ పట్టణం అందుబాటులో ఉండేటప్పుడు ఎంఆర్ లా కాలేజ్ మూసివేయడం జరిగింది. అలాగే ఎంఆర్ కోటలో దాదాపు 4 కాలేజీల వరకు మూసున్నారు. వాటి మేరకు తాత్కాలికంగా అక్కడ నడిపి ఆర్ఎన్బి ప్రాంతంలో సొంత భవనాలు కేటాయించాలి. ఇది దాదాపు ఒక 6 నుంచి సంవత్సరం వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే కానీ ఇది అవదు. కనుక విజయనగరం పట్టణం అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు సమగ్రమైన ప్రణాళికలో ఇది కూడా చేర్చి త్వరగతిన గవర్నమెంట్ డిగ్రీ సొంత బిల్లులు కేటాయించాలని, లేకపోతే మళ్ళీ పోరాటానికి ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజు జిల్లాలో విద్యార్థులు అనేక పోరాటాల ఫలితంగా వచ్చింది. 2018లో ఆమరణ నిరాహార దీక్షలు చేసి సాధించుకున్న డిగ్రీ కాలేజ్ అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీతో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ అయి 6 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ల్యాబులు కానీ, లైబ్రరీ కానీ, సరైన ఫ్యాకల్టీ కానీ లేని పరిస్థితి. ముఖ్యంగా తరగతి గదులు కూడా లేని పరిస్థితి. ఈరోజు జాయిన్ అవుతున్న విద్యార్థులు ఈరోజు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి, ఈరోజు డ్రాప్అవుట్స్గా మిగులుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి పట్టణంలో అందుబాటులో ఉన్న ఏదో ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని తాత్కాలికంగా తరగతుల నిర్వహణ చేయాలి. సాంస్క్రిట్ కాలేజీలో చాలీచాలని వసతుల నుంచి మెరుగుపరచాలని చెప్పి మేము మొదటగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా
ఇది ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కేంద్రకంగా మార్చాలి. అందరికీ అందుబాటులో ఉన్న ప్లేస్ కాబట్టి అందులో హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ నిర్మించి ఆ విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారినప్పుడే కల్తీలు, మోసాలు అడ్డుకునే అవకాశం ఉంటుందని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బిసిటి బాబ్జీ అన్నారు. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులు చైతన్య సదస్సును స్థానిక సుజాత జూనియర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో జరుగుతున్న కల్తీలు, మోసాలు, అబద్ధ ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. 1986 వినియోగదారుల రక్షణ చట్టాన్ని భారత ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తూ సత్వర న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటుందని, సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం కేంద్ర ప్రభుత్వం న్యాయం సులభతరం చేసిందని పేర్కొన్నారు. అరికట్టాలి అంటే మీరు చదువుకుంటున్నప్పటి నుంచి, అంటే ఎప్పటి నుంచి కూడా మీరు మంచి వినియోగదారులు కావాలి, నిబద్ధత కలిగినటువంటి వినియోగదారులు కావాలి. వినియోగదారుడికి హక్కులు ఎన్ని ఉన్నాయో బాధ్యతలు కూడా అంతే ఉన్నాయి. అంటే బాధ్యత అంటే ఏంటి? కొనుక్కునే ముందు మంచి వస్తువో కాదా చూసి కొనుక్కోవాలి. కొన్న 100 రూపాయలు దాటిన ప్రతిదానికి కూడా బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అంటే ప్రభుత్వానికి జిఎస్టీ కడతారు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం తీసుకుంటుంది వాళ్ళ దగ్గర, వ్యాపారం ఎంత అవుతుందో వాడికి తెలుస్తుంది, మనకు ఆ వస్తువు మీద హక్కు ఉంటుంది. ఉదాహరణ మనం కాస్ట్లీ చెప్పులు కొంటాం, ఎక్కడో షోరూంలోకి వెళ్ళి బిల్లు తీసుకోము, ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఆ చెప్పు తెగిపోయి ఉంటుంది. మీరు పట్టుకొని వెళ్ళి ఈ కొత్త చెప్పులే కదండి తెగిపోయారంటే చూసుకోవాలమ్మా ముందు మీరు ఇక్కడ అంటారు. మేము చూసుకున్నాం కానీ చూసుకోలేదండి అని అంటే వాడు ఒప్పుకోడు. మీ దగ్గర కొన్నామంటే అసలు ఒప్పుకోడు. అదే బిల్లుంటే వాడు కానీ తిరిగి రీప్లేస్ చేయబడి, అంటే కొత్త చెప్పులు ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరంలో మనం ఫిర్యాదు చేసి చెప్పులకు కొత్త చెప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్ కొంటాం, ఫ్యాన్ కొంటాం, కుక్కర్ కొంటాం, వాచీ కొంటాం, బంగారం కొంటాం, బట్టలు కొంటాం. అన్ని చోట్ల ఎక్కడైనా తేడా జరిగితే వెంటనే నువ్వు మా దగ్గర కొన్నావని ఆధారం ఏంటి అని అంటే ఆధారం బిల్లు. మార్కెట్ నిండా కల్తీలే, మార్కెట్ నిండా మోసాలే, అన్ని కల్తీలు, అన్ని మోసాలు. ఈ కల్తీలు, మోసాల నుంచి బయటపడాలంటే వినియోగదారుడిగా చైతన్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని 15వ డివిజన్ కార్పొరేటర్ అల్లు చాణుక్య అన్నారు. నగరంలోని అద్దెపల్లివారి వీధిలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గు ఎక్కువగా ఉన్నవారికి కఫ్ పరీక్షలు చేసి వారికి కొన్ని జాగ్రత్తలు క్షయవ్యాధి నియంత్రణ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు చాణుక్య మాట్లాడుతూ టీబీ వ్యాధి ఉన్నవారికి ఒకప్పుడు అంటరాని వారిగా చూసేవారని ఇప్పుడు అలా చూడకుండా ఉండాలన్నారు. బలవర్ధకమైన పోషకాహారం అందజేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని వార్డు టీబీ వ్యాధిగ్రస్తులకు ఆయన భరోసా ఇచ్చారు. ఏ ఏరియాలో అయితే మనం క్యాంప్ చేస్తున్నామో ఆ ఏరియాలోనే స్పోటం శాంపిల్స్ అంటే కళ్ళు పరీక్షలు చేసి కప్పును కలెక్ట్ చేసి మనం సిబి నెట్లో పరీక్ష చేయడం జరుగుతుందండి. ఈ సిబి నెట్, ట్రూ నెట్లో మనం విజయనగరం డిటీసీలో డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్లో ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి మనమే ఇక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళి పరీక్ష చేసి ఎవరికైనా టీబీ ఉన్నదని నిర్ధారణ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుందండి. ట్రీట్మెంట్ ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి టెస్ట్లోని వాళ్ళకి ఎక్స్రే కూడా తీయడానికి జరుగుతుంది. అంటే ఈ వనరబుల్ గ్రూప్స్ అందరికీ ముందే మనం ఐడెంటిఫై చేసి పరీక్షలు చేయడం ద్వారా టీబీని ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ద్వారా మన టీబీ వ్యాప్తిని తగ్గించవచ్చని గవర్నమెంట్ యొక్క ఆలోచన అండి. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ అద్దెపల్లి వీధిలోని 18వ సచివాలయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కార్పొరేట్ క్షయ నిర్మూలన కార్యక్రమం అనేది చేపడతామని పిహెచ్సి నుంచి డాక్టర్ గారు వచ్చి చెప్పడం, అలాగే ఆ కార్యక్రమంని గతంలో కూడా మేము ఈ వార్డులో పెట్టి ఎవరు కూడా మా వార్డులో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యం గురించి పట్టించుకునే విధంగా అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ చేసాము. అందులో భాగంగా గతంలో ఈ బీసీజీ ఇంజెక్షన్స్ గట్రా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే ముందుగా ఆ టీబీ రాకుండా అరికట్టేందుకు ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందనే ఉద్దేశంతో చాలామందికి మా సచివాలయంలో పెట్టి చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షయ ఎవరికైనా సరే గతంలో వస్తే వాళ్ళందరినీ కూడా అంటరానితనంగా చూసి ప్రతి ఒక్కరు కూడా ఊరికి దూరంగా, అదే ఆ ఇంట్లో వాళ్ళు కూడా దూరంగా ఉంచే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మన భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి ఈ క్షయను ముందుగానే కనుక్కొని, ఈ క్షయవాది ఎవరైతే ఉందో ముందుగానే కనుక్కొని వారు మృత్యువాత పొందకుండా వారికి మెడిసిన్ ఇచ్చి 6 months మెడిసిన్ ఇచ్చి వారిని మెరుగుపరిచి వాళ్ళ ఆరోగ్యాన్ని మళ్ళీ కూడా అందరితో కలిసి
ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల భూమి సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలి. రెవెన్యూ సదస్సులో అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అల్లకల్లోలంగా సముద్రం, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన మత్స్యశాఖ అధికారి నిర్మలా కుమారి. రైతులు అప్రమత్తంగా ఉండాలన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ. సఫాయి కర్మచారీలకు పునరావాసం కల్పించాలి. పార్వతీపురం జిల్లా పర్యటనలో సూచించిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.